హాయ్ వివర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. 6వ తరగతి వరకట్నం గురించి తెలుసుకోబోతున్నాము. పెండ్లి కుమారునికి అత్తమామలు ఇచ్చేటువంటి కానుకలను ఏమంటారంటే వరకట్నము అని అంటారు. ఇప్పుడు వచ్చేసి వరకట్న సమస్యలు కూడా ఎక్కువైపోయినాయి ఈ కాలంలో. వచ్చేసి పూర్వకాలంలో కన్యాశుల్కము ఉండేది అనమాట. కన్యాశుల్కము అంటే ఏంటంటే ఇప్పుడు కూడా కొన్ని తెగలలో ధనమిచ్చి కన్యలను వివాహం చేసుకునే ఆచారం అనేటువంటిది ఉందన్నమాట. కన్యలకే డబ్బునిచ్చి వివాహం అనేటువంటిది చేసుకుంటూ ఉన్నారు. దాన్ని ఏమంటారంటే కన్యాశుల్కం అని అంటారు. క్రమంగా కన్యాశుల్కం అనేటువంటిది అంతరించిపోయి నేడు వరకట్నం అనే దురాచారంలో సమాజంలో విశ్వరూపం దాల్చి దేశాన్ని పట్టి పీడిస్తూ ఉందన్నమాట. అంటే అబ్బాయికి వచ్చేసి డబ్బుని ఇచ్చి వరకట్న రూపంలో మనము అబ్బాయిని కొనుక్కుంటున్నాం అనమాట. ఈ దురాచారం వల్ల ఎందరో ఆడపిల్లల బ్రతుకులు బుగ్గిపాలవుతూ ఉన్నాయి. సంఘములో స్త్రీ పురుషులు సమానము, కానీ సృష్టి ధర్మాన్ని అనుసరించి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీ పురుషుని పైన ఆధారపడము తప్పడం లేదనమాట. కాబట్టి పురుషుల సంఖ్య సంఘంలో తక్కువగా ఉండడం వల్ల కూడా వరకట్న దురాచారానికి కారణమైపోతూ ఉందన్నమాట. ఎక్కువగా ఇప్పుడు వచ్చేసి అబ్బాయిలు తక్కువగా ఉండడము, తర్వాత వచ్చేసి తక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా మనం వచ్చేసి వరకట్నాన్ని ఇచ్చి ఆ యొక్క వరుణ్ణి వివాహం చేసుకోవడం వలన అనేకమైనటువంటి దురాచారాలకి పాల్పడుతూ ఉన్నారు. దురాచారాలు ఆడపిల్లల యొక్క బ్రతుకులు పాలైపోతూ ఉన్నాయన్నమాట. బ్రతుకులు వచ్చేసి బుగ్గి పాలవుతూ ఉన్నాయన్నమాట. ఈ సృష్టిలో వేదకాలం నుండి స్త్రీకి గురుతరమైనటువంటి బాధ్యత ఇవ్వబడినటువంటిది. ఇక్కడ వచ్చేసి స్త్రీకి వచ్చేసి ఒక స్థానం అనేటువంటిది ఉంది. ఏంటంటే స్త్రీ తన ఇల్లు దిద్దుకోవడము, సంతానాన్ని అభివృద్ధి చేయడము, పిల్లలను వచ్చేసి బాగా చూసుకోవడము, తర్వాత కష్ట సుఖాల్లో ధర్మార్థము కామ మోక్షాలలో భర్తకు తోడు నీడగా ఉండడం అనేది జరుగుతుంది. బాల్యంలో తల్లిదండ్రులు, యవ్వనంలో భర్త, ముసలితనంలో కొడుకుల సంరక్షణలో తన జీవితాన్ని గడుపుతుంది స్త్రీ అనమాట. స్త్రీకి పురుషుని అండ ఎంత అవసరమో తోడు కూడా అంతే అవసరము అనేటువంటిది మనం చూడాలన్నమాట. పరస్పర సహాయ సహకారాలు తప్పనిసరి. అందువల్ల వివాహ సమయంలో కట్నం తీసుకొని స్త్రీని భార్యగా స్వీకరించడము సిగ్గుచేటు. తాను ఆ విధంగా కట్నానికి అమ్ముడుపోవడము మగవానికి అవమానకరము. స్త్రీ సృష్టికి మూలము. అలాంటి స్త్రీని అవమానించడము తగదు. వరకట్నం అనేటువంటి రక్కసి కూరల్లో బలవుతూ ఉన్నది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల వారైతే ముఖ్యంగా వాళ్ళు వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆడపిల్ల యుక్త వయసుకు రాగానే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించి తగిన వరుని కోసం అన్వేషణ ప్రారంభించిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి, చదువు, హోదా, ఉద్యోగము, సంపాదన, అందచందాలు మొదలైన వాటిని పరిగణించి వరకట్నం కూడా పెరుగుతుంది. దాని ప్రకారంగా వరకట్నం కూడా పెరుగుతూ ఉందన్నమాట. కాబట్టి చూడండి ఏ విధంగా మనం వచ్చేసి అమ్మాయిల్ని నమ్ముతున్నామో చూడండి. కన్యాశుల్కంలో అమ్మాయిల్ని కొనుక్కోవడం మొదలుపెట్టాము. తర్వాత వచ్చేసి అబ్బాయిలను వచ్చేసి మనము ఈ విధంగా వరకట్నం ఇచ్చి మనం కొనుక్కుంటున్నాం అనమాట. మన దేశంలో కుల మత తారతమ్యాలు లేకుండా అందరూ వరకట్న బంధ హస్తాల్లో చిక్కి నలిగిపోతూ ఉన్నారనమాట. తమ కుమార్తెల భవిష్యత్తు కోసము యుక్త వయసు దాటిపోకముందే వివాహం చేయాలనేటువంటి సంకల్పంతో, అంటే ఏజ్ అయిపోతుంది, మన వల్ల కాదేమో, పిల్లల్ని చూసుకోలేమో, వాళ్ళను ఒక ఇంటి వారిని చేద్దామో అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే ఆస్తిబాసులను తెగనమ్మి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తూ ఉన్నారనమాట. చాలామంది వివాహానంతరము కన్యాదాతలు అప్పుల పాలై కష్టాల ఊబిలో కూరుకుపోతూ ఉన్నారు. కొంతమంది ఈ విధంగా బేరమాడుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి వధువు తండ్రి ఇస్తామని వాగ్దానం చేసినటువంటి కట్టాన్ని పూర్తిగా వివాహ సమయంలో ఇవ్వకపోతే పీటల మధ్య పెళ్లి అనేటువంటిది ఆగిపోతూ ఉంటాయన్నమాట. ఆగిపోవడమే కాక ఆడపిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంది. కానీ ఈ కాలంలో అలాంటిది ఏం లేదు. ఒకవేళ పెళ్లి జరిగిన ఆడపిల్లకు అత్తవారింట్లో సుఖం అనేటువంటిది ఉండదు. కట్నం కోసం అత్తలు పెడుతున్నటువంటి పోరు దుర్భరము, భర్త పెట్టేటువంటి కష్టాలు అమానుషము. ఈ బాధలు పడలేక ఎంతోమంది స్త్రీలు నరకయాతలకు అనుభవిస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకోవడము, హత్య చేయబడ్డము జరుగుతూ ఉందన్నమాట. వేదభూమి అయినటువంటి భారత భూమికి ఇది అవమానకరము. కాబట్టి చాలామంది ఈ యొక్క వరకట్న చిక్కుల్లోకి పడుతూ ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు. కానీ ఇప్పటి కాలంలో అలాంటిది చాలా వరకు తగ్గిందనే మనం చెప్పుకోవాలి. మరలా ఇవి పెరిగేదానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇవి కూడా పెరుగుతూ ఉన్నాయి ఇప్పటి కాలంలో. వచ్చేసి వరకట్న దురాచారాన్ని సమూలంగా నిర్మూలించాలి. కన్యాశుల్క దురాచారాన్ని రూపమవడానికి గురుజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అనేటువంటి నాటకాన్ని రచించారు.
రచించినట్లు వరకట్న దురాచారాన్ని రూపమాపడానికి కాళ్ళకూరి నారాయణరావు గారు వర విక్రయం అనే నాటకాన్ని కూడా రచించారనమాట. ఇంతకుముందే రాశారు. చిలకమర్తి లక్ష్మీనారాయణరావు గారు తమ ప్రవసనాల్లో దశమగ్రహం అనేటువంటి కథానికలో ఈ దురాచారాన్ని సన్నిహితంగా విమర్శించారు. అయినా ఈ దురాచారము సంఘంలో రూపుమాపిపోకపోక ఎవరు ఎంత ఎక్కువ కట్నం తీసుకుంటే వాడికి సంఘంలో అంత గౌరవ మర్యాదలు అనేటువంటి అభిప్రాయం కలగడం వల్ల దురదృష్టకరము, జుగుప్సాకరం అనమాట. ఇవి వినలేకపోతూ ఉన్నామన్నమాట. నేడు ఆడపిల్ల పుట్టిందనగానే తల్లిదండ్రులు గుండెలు అవిసిపోతూ ఉన్నాయన్నమాట. అంటే ఆ కాలంలో రాసించినటువంటి ఒక వరకట్న దురాచారం గురించి లేకపోతే కన్యాశుల్కం గురించి రాసినటువంటివి అనమాట. ఈ కాలంలో కాదు. దానికి కారణము సమాజంలో స్త్రీకి తగినటువంటి రక్షణ, గౌరవం లేకపోవడమే. ఉపన్యాసాల్లో తప్ప వాస్తవంగా స్త్రీల పట్ల గౌరవం అంతగా లేదని నగ్న సత్యం అనమాట. ఇప్పటికీ ఉంది ఆ యొక్క ఆచరణ. ఈ దురాచారాన్ని వచ్చేసి సమూలంగా నిర్మూలించాలి అంటే అటు ప్రభుత్వము ఇటు యువతరము కంకణం కట్టుకోవాలి. చట్టాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం శాసనాలు చేసి చేతులు దులిపేసుకుంది. కానీ దానివల్ల ప్రయోజనం వచ్చేసి శూన్యము. సామాజిక పరివర్తన అనేటువంటి రావాలి, సమాజంలో పరివర్తన అనేటువంటి రావాలి. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం అన్ని శాసనాలు అనేటువంటి పెడుతుంది. యువకులు మానసిక పరివర్తన కలిగి ఈ దురాచారాన్ని తిరస్కరించేటందుకు కొనసాగుతూనే ఉంటుంది. వీళ్ళు కూడా వచ్చేసి కాస్త యువకులు వచ్చేసి వరకట్నాన్ని తీసుకోకుండా అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే దానికోసం ముందుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలంలో ఆడపిల్లలు కూడా చదివి ఉద్యోగాలు చేసి ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబడాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు ఆస్తిలో సమాన వాటాను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ ఆదేశాలు కాదు, ఆచరించడం అనేటువంటిది కావాలి. ఆదేశాలు అనేటువంటిది ప్రతి ఒక్కరూ జారీ చేస్తారు. ఆడపిల్లలు తమకు నచ్చినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎన్నుకునేటువంటి హక్కును, స్వేచ్ఛను ఇవ్వాలి. అది ప్రతి ఒక్క ఇళ్లలో, చాలామంది ఇళ్లలో జరగదు. వర్ణాంతర మతాంతర వివాహాలను ప్రోత్సహించాలి. ఈ ప్రయత్నాలను చేసిన నాడు అనాగరికమైనటువంటి వరకట్న దురాచారాన్ని మనం చాలా వరకు నిర్మూలించగలిగేదానికి అవకాశం అనేటువంటి ఉంటుంది. మనిషికి వచ్చేవి పోయేవి 3. ఒకటి వచ్చేసి పేదరికము, వ్యాధి, డబ్బు అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క పాఠంలో వచ్చేసి కొత్త పదాలు వచ్చేసి వరుడు, దురాచారం, పరిగణించుట, బహుమతి, సంకల్పం, అమానుషం, వరకట్నం, అన్వేషణ. అర్థాలు వచ్చేసి వరుడు పెండ్లి కొడుకు, వధువు పెండ్లి కుమార్తె, బహుమతి కానుక, వరకట్నం వరునికి ఇచ్చే ధనాన్ని వరకట్నం అంటారు, కన్యాశుల్కం కన్యకు ఇచ్చే డబ్బు, దురాచారం చెడ్డ ఆచారం, తారతమ్యాలు భేదాలు లేదా వ్యత్యాసాలు, సంకల్పం ఆలోచన ప్రయత్నం, తారతమ్యాలు భేదాలు వ్యత్యాసాలు, జుగుప్సాకరము అవమానకరము, అమానుషం ఘోరం, పరివర్తన మార్పు.